ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీశైల్ రెడ్డి గారు, మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సోమా భరత్ గారు. ఇద్దరికి నమస్తే. ముందుగా శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూసాం నిన్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్లో వాస్తవంగా తెలంగాణ రైతాంగం అంతా కూడా బనకచర్ల తెలంగాణ రైతుల ప్రయోజనాలను, తెలంగాణ సాగునీటికి సంబంధించిన ప్రయోజనాలను ఏ విధంగా బనకచర్ల దెబ్బతీస్తుందో తెలంగాణ సమాజం అంతా చూస్తుంది. దీన్ని అడ్డుకునేందుకు ఏం చేయబోతున్నారనే అంశంపై ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్న తరుణంలో కేవలం బీఆర్ఎస్ను టార్గెట్ చేసే విధంగా మాత్రమే క్యాబినెట్ సమావేశం జరిగిందనే అంశానికి సంబంధించిన కథనం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. రేవంత్ ట్రాప్లో క్యాబినెట్ అంటూ ఈరోజు మనం కథనం కూడా చూస్తున్నాం. గోదావరి జలాల ధారదత్తానికి సమాయత్తం అవుతున్నారు తప్ప రాష్ట్రానికి సంబంధించిన రైతుల ప్రయోజనాలు కాపాడే దిశగా మాత్రం ఎలాంటి కార్యాచరణ లేదనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? నమస్తే సీతారామరాజు గారు, భరత్ గారికి నమస్తే అండ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. ఈరోజు సీతారామరాజు గారు, తెలంగాణ సమాజము కళ్ళు విప్పార్చుకుని మొత్తము చాలా స్పృహతో, కాన్షియస్నెస్ తో ఈరోజు తెలంగాణలో జరుగుతున్న పరిణామాల్ని గమనించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నమస్తే తెలంగాణ ఎడిట్ పేజీలో సీనియర్ పాత్రికేయులు టంకశాల అశోక్ గారు ఒక వ్యాసం రాసిండండి. అక్కడ చతురత, ఇక్కడ తడబాటు అని. చంద్రబాబు నాయుడు చాతుర్యం గురించి, రేవంత్ రెడ్డి తడబాటు గురించి రాసిన వ్యాసం అది. దాంట్లో చాలా కీ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేసినా, ఒప్పులు చేసినా ఆయన అనుకున్నది సాధించే వరకు ఆగరంటే ఒక ఉదాహరణ చెప్పిండు ఆయన. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఇందిరాగాంధీ ఎన్ రామారావును పడగొడితే తిరుగుబాటు చేసిన చంద్రబాబు నాయుడు తానే రామారావు గారిని పడగొట్టి మళ్ళీ అధికారం తీసుకొచ్చిన సమర్థత ఉంది. అంటే ఆ సమర్థత ఎందుకు వస్తుంది అంటే, ఆ చాతుర్యం ఎందుకు వస్తుంది అంటే, తను చేసే పని పట్ల తప్పులు రైట్లు పక్కన పెట్టండి, ఒక స్పష్టమైన అవగాహన ఉండాలి. ఇప్పుడు బనకచర్ల విషయమే తీసుకుంటే, మీరు చంద్రబాబు నాయుడు గారి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూడండి, టంకశాల అశోక్ గారు కూడా మెన్షన్ చేశారు. అవి అబద్ధాలు చెప్తున్నాడా, తప్పు చెప్తున్నాడా, ప్రజలను తప్పుదో పట్టిస్తున్నాడా వేరే విషయం, కానీ చాలా కాన్ఫిడెంట్ గా ఆయన మాట్లాడతాడు. అదే మీరు రేవంత్ రెడ్డిని చూడండి, ఎంత తడబాటు. ఆయన బనకచర్ల మీద జరిగిన మీటింగ్ లోనే అసలు నల్లమల ఏడుంది, రాయలసీమలో ఉందా, తెలంగాణలో ఉందా, ఈ బనకచర్ల దేంట్లో వస్తుంది, ఇప్పుడు దేవాదుల ఏ బేసిన్ లో వస్తుంది అని ఒక ముఖ్యమంత్రి అతి ముఖ్యమైన మీటింగ్ లో మాట్లాడుతున్నాడంటే రెండు కారణాలు. ఒకటి, ఆయనకు అవగాహన లేకపోవడము. రెండు, అధ్యయనం లేకపోవడము. ఈ అవగాహన, అధ్యయనం లేకపోవడానికి కారణము ఇది తెలంగాణకు సంబంధించిన అంశము, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు సంబంధించిన అంశము. వీళ్ళకి మనం చేసి పెట్టాలి. బాధ్యతాయుతమైన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాం, ప్రభుత్వంలో ఉన్నాం, 4 మంచి పనులు చేసి రేపు పొద్దున నేను కూడా మంచి పేరు తెచ్చుకోవాలనే ఒక తపన లేకపోవడం. సో దీని కారణంగానే ఆయన అటు నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, మేము ఇంకా స్టడీ చేయలేదు, మేము ఇంకా స్టడీ చేస్తున్నాం. అవతల ఆంధ్రప్రదేశ్ బనకచర్లకు సంబంధించి ఆ కేంద్ర జనవరుల శాఖను కలుస్తా ఉన్నారు. నరేంద్ర మోడీతో ఆయన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో ఉన్న సంబంధాల కారణంగా నిన్న హరీష్ రావు గారు తెలంగాణ భవన్ లో బనకచర్ల మీద చాలా వివరంగా సమాచారం ఇచ్చిరు. దాంట్లో కీ పాయింట్ ఏంటంటే, జాతీయ జల విధానం బీజేపీకి సంబంధించి, బీజేపీ మొదటి నుంచి అటల్ బిహారీ వాజ్పేయి దగ్గర నుంచి మొన్నటి మోడీ వరకు కూడా నదుల అనుసంధానానికి సంబంధించి దాని వల్ల 90% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, ఆ డబ్బులు తెచ్చుకోవాలి. రెండు, కేసీఆర్ గారు ఆ రోజు ప్రతిపాదించిన నదీ మార్గం గుండా ఇది నిర్మాణం అనేది తప్పుదో పట్టించేసి దాన్ని అటకెక్కిచ్చేసి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతూ ఉండగా, చంద్రబాబు నాయుడు తెలంగాణకి చుక్క నీరు రాకుండా ఈ నీళ్లు తీసుకుపోయి పోలవరము తర్వాత గోదావరి, పెన్నా బేసిన్ ద్వారా కావేరీకి లింక్ చేస్తాము అని చెప్పి అది ఒక పెద్ద జాతీయ ప్రాజెక్ట్ లాగా నరేంద్ర మోడీని కూడా కన్విన్స్ చేసి, రేపు తమిళనాడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని వీళ్ళు చాలా పెద్ద ఎత్తున తీసుకుపోతున్నారు. చాలా తీవ్రమైన, మన శత్రువులలో ఉన్న రావణుడి గురించి రాముడు చెప్తాడు కదా, ఏమి ఆ తేజస్సు అని, అట్లా శత్రువులు ఎంత అహోరాత్రాలు పనిచేస్తున్నారు, ఎంత 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 మెటిక్యులస్ గా పనిచేస్తున్నారనే తెలివి లేకుండా తెలంగాణ ముఖ్యమంత్రి గాని, కాంగ్రెస్ పార్టీ గాని తెలంగాణకు దాపురించిన, నేను ఈ పదం వాడుతున్నా, తెలంగాణకు దాపురించిన 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు,
ఒక ఎంఐఎం ఎంపీ 17 మంది చిల్లి గవ్వకు పనికి రాకుండా ఈ రోజు ఆడ నరేంద్ర మోడీ ప్రభుత్వం నీళ్లు దోచిపెడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారికి అస్సలు ఏమి మాట్లాడని ఎంపీలు కానీ ఇటు తెలంగాణ క్యాబినెట్ కానీ ఇవి ఏవి చేతగావు వీళ్ళకి. కానీ పనికి మారిన విషయాల గురించి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ గురించి ఎత్తుకున్నారు. ఒకటి నేను ఈరోజు ఇందాక పొద్దున పేపర్లో చూసిన అండి, డికే అరుణ గారు అంటున్నారు, ఒక స్టేట్మెంట్ ఇచ్చిన ఆమె 2 విషయాలు చెప్పింది అందులో. ఒకటి బనకచర్ల వల్ల తెలంగాణకు నష్టం లేదు అంటూ ఫోన్ ట్యాపింగ్ సిబిఐకి ఇవ్వాలంటది. అంటే వీళ్ళ చూడండి వీళ్ళ ప్రయారిటీలు. బనకచర్లకి నష్టం లేదు అనడము, డికే అరుణ గారి అంత సీనియర్ నాయకురాలు, మంత్రిగా చేసిరు, ఎప్పుడు ఎంపీగా ఉన్నారు, అంత సీనియర్ నాయకురాలు ఆమె బనకచర్ ఒక మహబూబ్ నగర్ బిడ్డ అయి ఉండి నది మార్గం ద్వారా నీళ్లు వస్తే కేసీఆర్ గారు ప్రతిపాదించిన ఆ రోజు రాయలసీమకు నీళ్లు ఇస్తామన్నది నది మార్గం ద్వారా ఇచ్చుంటే మన కల్వకుర్తికి, డిండికి, పాలమూరు రంగారెడ్డికి ఎట్లా నీళ్లు వస్తాయని వీళ్ళు తెలుసుకోరు. ఎందుకంటే వాళ్ళకి ప్రేమ లేదు. ఇప్పుడు ఏంది ఫోన్ ట్యాపింగ్ సిబిఐకి ఉంటారు. ఈ రోజు ఏమైనా దేశ సమస్య, ప్రజల సమస్య, ఈ రోజు ప్రజలు ఏమైనా నిరసనలు తెలియజేస్తూ ఫోన్ ట్యాపింగ్ దోషుల్ని పట్టుకోండి అని అంటున్నారా? గాంధీ భవన్ లో నిన్న గొర్రెలను జొరగొట్టిరు. ఆ గాంధీ భవన్ లో ఫోన్ ట్యాపింగ్ దోషులను పట్టుకోండి అని ప్రజలు రోడ్లకు ఎక్కుతా ఉన్నారా? కల్లాలలో పంట అట్లా ఉండి కొనే దిక్కు లేకపోతే ప్రజలు నిరసన తెలియజేస్తున్నారు తప్ప కేసీఆర్ ని జైల్లో అంటున్నారా? నిన్న ఆ అధర్మపురి అరవింద్ రప్ప రప్ప గప్ప గప్ప అని మాట్లాడితే కూడా నిజామాబాద్ లో రైతాంగము వీళ్ళని జైల్లో వేయాలని ఉన్న నిరసనలు తెలియజేస్తున్నారా? ప్రజలకు సంబంధం లేని, ప్రజలకు ఇసుమంత నష్టం కలిగించని ఆ రోజు ఏమైనా స్ట్రాటజిక్ వ్యూహాలు ప్రతి గవర్నమెంట్ లో జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా వాటిని తీసుకొచ్చి ఈ రోజు ప్రజల ప్రయోజనాలు ఆల్రెడీ నిన్ను కేసీఆర్ గారు తప్పులో రైట్లో అది ఏం చేసిరో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షంలో మీరు పని చేయండి అయ్యా, మీరు ఏలుకోండి అని కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలా? కేసీఆర్ కంటే బాగా చేయాలి తప్ప ఈరోజు కేసీఆర్ మళ్ళా రావాలి, కేసీఆర్ మళ్ళా రావాలి అనే నినాదం రాష్ట్రం అంతా వస్తా ఉంది. ఎందుకు వస్తా ఉందంటే ఇదో మీ తెలివి మాలిన పనుల వల్ల, మీ ప్రయారిటీస్, మీ ప్రాధాన్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల, మీకు ప్రజల మీద ప్రేమ లేకపోవడం వల్ల, మీకు అసలు ఏమాత్రము అణువంతైన తెలంగాణ ఆత్మ లేకపోవడం వల్ల. రైట్ రైట్ చాలా కీలకమైన అంశం ఇది. తెలంగాణ ఆత్మ లేకపోవడం వల్లే తెలంగాణ రైతుల ప్రయోజనాలు పూర్తిగా దెబ్బతింటున్నాయని శ్రీశైల్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ భరత్ గారు మనం చూసాం, వాస్తవానికి కేబినెట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు కాపాడే దిశగా ఎక్కడైనా కానీ నిర్ణయాలు ఉంటాయి. కానీ కీలకమైన ఒక అంశంలో తెలంగాణకు తీవ్రమైన నష్టం చేసే ఒక ప్రాజెక్టు విషయంలో ఎలాంటి కార్యాచరణ లేకుండా కేబినెట్ ముగియడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మీరు నిన్న కేబినెట్ సమావేశాన్ని కనుక మీరు పరిశీలిస్తే కేబినెట్ సమావేశంలో లాగా లేదు, గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లాగా పెట్టుకున్నారు. ఒక నదిని మళ్ళీ కృష్ణానదిని ఇప్పటికే పోతిరెడ్డిపాడుని వెడల్పు చేసేసేసి దుర్మార్గంగా కాంగ్రెస్ నాయకత్వంలోనే దాన్ని మళ్లించుకొని పోయే ప్రయత్నం చేస్తున్నారు. సఫలీకృతమైనారు. అది రాజశేఖర రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు వీళ్ళంతా కలిసి చేసినారు. చంద్రబాబు నాయుడు ఇతోధికంగా వాళ్ళకు సాయం చేసినారు. ఇప్పుడు ఇవాళ గోదావరిని కూడా ఇంకొక పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ లాగానే చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని అడ్డుకోకపోతే కృష్ణా మీద మనకి ఏ రకమైతే అన్యాయం అయితే జరిగిందో ఇవాళ గోదావరి మీద కూడా అట్లాంటి అన్యాయం జరిగే అవకాశం మన వాకిట ఉన్నది. ఓకే, దాని గురించి చర్చించేదానికి, దాని గురించి చర్యలు తీసుకోవడానికి పేరుకైతేనేమో క్యాబినెట్ మీటింగ్ పెట్టినారు. చేసింది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లాగా దాన్ని ముగింపు చేసినారు. ఓకే, కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లాగా ఎందుకు అంటున్నానంటే నేను మొత్తం క్యాబినెట్ మీటింగ్లో చర్చ ఏంటంటే బీఆర్ఎస్ని ఎట్లా నిలవరించాలి, బీఆర్ఎస్ దీని మీద అన్ని నిజాలు బయట పెడతా ఉంది ప్రజల్లో, ప్రజల్ని ఎట్లా గందరగోళపరచాలి, మళ్ళీ ఏమేమో అబద్ధాలు చెప్పాలి. ఎవరి కోసం అబద్ధం ఆడుతున్నారు? ఎవరి కోసం బీఆర్ఎస్ మీద మీరు మాట్లాడుతున్నారు? ఇవాళ బీఆర్ఎస్ ఏమంటుంది, ముఖ్యమంత్రి ఏమంటున్నానంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే 1000 టీఎంసీలు గోదావరిలో మాకు ఇచ్చి మిగతా అన్ని మీరు పట్టుకపోండి, మాకేం అభ్యంతరం లేదు, ఎంతనా తీసుకుపోండి అని మాట్లాడాడు. అది ఎంత ద్రోహం అండి తెలంగాణ ప్రజలకి, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలకి ఎంత విఘాతం అది, ఎంత నష్టం అది. మనకి లెక్క ప్రకారము 2918 టీఎంసీల నీరు గోదావరిలో దక్కాలి. ఎందుకంటే మనకి ఇంతకు మునుపు నిర్ణయించిన
అలొకేషన్ ఏదైతే ఉందో అలొకేషన్ ప్రకారము 968 టీఎంసీలు తెలంగాణకి, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి. ఇది యాక్సెప్టెడ్, ఇది అడ్మిటెడ్ యాక్సెప్టెడ్ అలొకేషన్. ఇది కాకుండా ఒక 3,000 టీఎంసీలు ప్రతి సంవత్సరం సముద్రంలో కలుస్తున్నాయి. వాటిని రియలకేట్ చేసుకోవాలి. రియలకేట్ చేయడం మూలంగా ఏమవుతుంది అంటే మనకి 65.13%, ఆంధ్రప్రదేశ్కి 34.8% రావాలి. ఆ లెక్కన ఏమవుతుందని అంటే మనకి 1950 టీఎంసీల అదనపు నీరు ఇప్పుడున్న 968 టీఎంసీలకి యాడ్ కావాలి. అంటే మొత్తం కలిపి గోదావరి మీద మనకు రావాల్సిన టీఎంసీలు ఎంత అంటే 2,918 టీఎంసీలు. మరి ఈ ముఖ్యమంత్రి 1000 టీఎంసీలు ఇవ్వండి, ఇక మాకేమో అవసరం లేదని మాట్లాడతాడు. ఏమన్నా జాసుండే మాట్లాడుతున్నారా? ఏమైనా సోయుండి మాట్లాడుతున్నదా ఈ మాట? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటేనా? అంటే ఏంటి దీని ఉద్దేశం ఏంది? తెలివి తక్కువనో సోయి లేకనో మాట్లాడలేదు. ఆయన స్వప్రయోజనాల కోసం తెలంగాణ నీళ్ళని ఇవాళ చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. చేసి నిన్న మొత్తం క్యాబినెట్లో చర్చ, తర్వాత ఆయన ప్రెస్ మీట్, ఇదంతా కూడా ఎవడైనా బీఆర్ఎస్ని కలుపుకొని ఉన్న ప్రతిపక్షాలని కలుపుకొని పక్క రాష్ట్రం వాడు గుంజుకొని పోతూ ఉంటే వాడి మీద కొట్లాడాలి, కేంద్రం దగ్గర ఒత్తిడి తీసుకురావాలి. మొత్తం అంతా బీఆర్ఎస్ మీద మాట్లాడితే బీఆర్ఎస్ నిజం మాట్లాడుతూ ఉంది, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉంటే మీ శక్తిని పెంచుకొని బీఆర్ఎస్ని వెంట పెట్టుకొని పోయి కేంద్రం దగ్గర కొట్లాడాలి కదా. ఈ కేంద్రం కూడా ఎట్లాంటిదని అంటే ఏదైనా సరే అత్త సొమ్ము అల్లుడు దానం చేయడం, వీళ్ళకేం పని లేదు. దక్షిణాది రాష్ట్రాల మధ్యన పంచాయతీ పెట్టాలి ఒకటి. తర్వాత కావేరీ జలాలకి కావేరీని లింక్ చేస్తామని చెప్పి తమిళనాడు ప్రజలకి ఆశలు కల్పించి ఓటు దొబ్బుపోవాలి. ఇది బీజేపీ కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు వాళ్ళ రాష్ట్రానికి ఫలితాన్ని గుంజుకునే దానికోసం ఈ దుర్మార్గమైన ప్లాన్ వేసినారు. ఒక పర్మిషన్ లేదు, అపెక్స్ కౌన్సిల్ పర్మిషన్ లేదు. తర్వాత గోదావరి మీద ఉన్న ట్రైబ్యునల్లో అప్లికేషన్ లేదు. కేంద్ర పర్యావరణం సంబంధించిన ఇవి లేవు, సిడబ్ల్యూసి అనుమతులు లేవు, ఏది లేవు. కనీసం రైపేరియన్ స్టేట్తో కన్సల్టేషన్ లేదు. ఇవాళ తెలంగాణ నీళ్ళని గుంజుకొని పోయేదానికోసం మళ్ళీ ఒక పోతిరెడ్డిపాడు లాంటి ఒక పెద్ద నదిని డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని ఇవాళ తీసుకొని పోతూ ఉంటే సిగ్గు లజ్జ లేకుండా ఇవాళ పొలిటికల్ మీటింగ్ పెట్టినారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవాలన్నా నీ పొలిటికల్ మీరు తెలంగాణ సమాజంలో బీఆర్ఎస్ మీద పైచేయి సాధించాలనే కోరికని ప్రకటించాలా. ఈ సందర్భం ఉండదు, దానికి ఒక సందర్భం ఉంటుందండి. సందర్భోచితంగా పని చేయాలి. అది ప్రతిపక్షం ఏమన్నా మేమంత మనం కోరుకొని వచ్చిన ప్రజల్ని ప్రతిపక్షంగా పెట్టినారు. మా బాధ్యత, బీఆర్ఎస్ బాధ్యత అన్యాయాన్ని ఎదిరించడము, తర్వాత ప్రజలకు నష్టం జరుగుతుంటే ఆపడం. దానివల్ల ఇవాళ ఏంటంటే ఇవాళ ఊర్లో ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. అది బీఆర్ఎస్ ఇనిషియేట్ చేసిన చర్చ. ఇవాళ బీఆర్ఎస్ ఏం చేస్తూ ఉంది? తీసుకొని పోయి మొత్తం అన్ని లెక్కలన్నీ ప్రజల ముందు పెడతా ఉంది. తట్టుకోలేకపోతా ఉన్నారు. మోసం బయటపడుతుంది. మీకు చేసిన మోసం, ప్రజలకు చేసే మోసం బయటపడతా ఉంది. చంద్రబాబు తొత్తుగిరి ఏదైతే మేము చేస్తున్నామో ప్రజలు గమనిస్తున్నారని అక్కస్తోని ఇవాళ పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, మీకు దమ్ము చేవ ఏమన్నా ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల ప్రేమ ఉంటే, తెలంగాణలో నీళ్లు ఉండాలి, వ్యవసాయం జరగాలి, సస్యశ్యామలంగా ఉండాలి అని అంటే కాపాడండి. 2,918 టీఎంసీలు ఏదైతే గోదావరి బేసిన్లో మనకి రావాలో, గోదావరి నదిలో మనకు రావాలో దాన్ని సాధించే దానికోసం అందరినీ ఎంటబెట్టుకొని కొట్లాడండి. అంతే తప్ప ఈ పిచ్చి పిచ్చి మాటలు, తర్వాత ఈ బెవర్సెవరాలు చేయకూడదు. అన్నదాతల కష్టాలను తీర్చే దిశగా, అక్రమ ప్రాజెక్టును అడ్డుకొని సాగునీటి కష్టాలను తీర్చే దిశగా మంత్రివర్గ సమావేశాలు ఉండాలి తప్ప కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా బీఆర్ఎస్ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఏదైతే కార్యాచరణ చేస్తుందో ఇది సరైన పద్ధతి కాదంటూ భరత్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. అంశాలు ఈ జార్గన్ తెలియకపోవచ్చు కానీ నీళ్లు అంటే కేసీఆర్ గుర్తొస్తాడు.
నీళ్లు అంటే హరీష్ రావు గుర్తొస్తారు, తమ ప్రయోజనాలు అంటే కేటీఆర్ గుర్తొస్తారు. ఈరోజు బీఆర్ఎస్ పాలనలో ఆ రోజు అన్ని అంటే హరితహారం ద్వారా కావచ్చు, మిషన్ కాకతీయ ద్వారా కావచ్చు, మొత్తం పచ్చదనాన్ని, వాటర్ టేబుల్ ని ఎట్లా మెయింటైన్ చేసిరు అనేది, ఇవి మా తాండూరు లాంటి అత్యంత వెనుకబడిన ప్రాంతంలో కూడా బీఆర్ఎస్ పరిపాలన కాలంలో ఇది అతిశయోక్తి కాదు, 50-60 ఫీట్లలో నీళ్లు వచ్చేవి బోరు కొడితే. ఈరోజు అట్లాంటి చోట ఈరోజు కరెంటు లేదు, నీళ్లు లేవు. ఈరోజు మీరు మీడియాలో చూసిండ్రు, తాగు నీళ్లు ఇప్పించండి మాకు అని చెప్పి ఆ పోలీసుల కాళ్ళ మీద జనాలు పడే పరిస్థితి ఉన్నది. ఈరోజు నీళ్ల సార్ అంటే ఒక విద్యాసాగర్ రావు ఎట్లా గుర్తొస్తారో, మొత్తం తెలంగాణని సస్యశ్యామలం చేసిన ఒక గొప్ప నాయకుడు కేసీఆర్ గారు అన్నది ప్రజల మనస్సులో ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఫలితాలు అనుభవించిండ్రు కాబట్టి. వీళ్ళు ఇంకా దానికంటే ఇంకా ఉన్నతంగా చేస్తాము అన్న వీళ్ళ మాయ మాటలకి కొంత భ్రమపడి మోసపోయింది ఈ రోజు రైతాంగానికి. అది అర్థమైతా ఉన్నది. ఒకటే విషయం ఏంటంటే, ఈరోజు రేవంత్ రెడ్డికి కానీ, కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, లేదా రేవంత్ రెడ్డిని ఆడిస్తున్న ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీకి కానీ, రాహుల్ గాంధీకి కానీ, వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, తెలంగాణకు సంబంధించిన ప్రజల ప్రయోజనాలు, తెలంగాణకు సంబంధించిన ఒక అస్తిత్వ కాంక్ష, తెలంగాణకు సంబంధించిన ఒక శ్రామిక రైతాంగం కావచ్చు, ఏ రంగంలో ఉన్న ఎంప్లాయీస్ కానీ ఈరోజు దేశ జీడిపికి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఇన్ రిటర్న్ వాళ్ళకి ఏం దక్కుతున్నది అనే ఒక సోయి వాళ్ళకి లేకపోవడమే కాకుండా పూర్తిగా సంపూర్ణంగా వివక్ష. వీళ్ళేదో ఆ రోజు అధికారంలో ఉండబట్టి ఓ పెద్దమ్మ చిన్నమ్మ కలిసి మేము తెలంగాణ ఇచ్చినామని అంటున్నారు, కానీ ఏ రోజు వాళ్ళకి తెలంగాణ మీద ప్రేమ లేదు. ఉండుంటే 1200 పైచిలకు బలవన్మరణాలు జరిగేంత వరకు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గాని, సోనియా గాంధీ గాని మౌనంగా ఉండుండే వాళ్ళు కాదు, వాళ్ళకి ప్రేమ ఉంటే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పార్లమెంట్ లో ప్రధానమంత్రి గారు తెలంగాణ మీద విషం కక్కడము నరేంద్ర మోడీ గారు పదే పదే చేస్తా ఉన్నారు. ఈ రోజు అంటే ఇవి ఎందుకు రిపీట్ చేయాల్సి వస్తుంది అంటే, వీటన్నిటి నేపథ్యం కారణంగానే తెలంగాణ మీద ఏమాత్రం ఇంట్రెస్ట్ ప్రేమ లేకపోవడం కారణంగానే అటు చంద్రబాబు నాయుడు గారు అన్ని మాయోపాయాలు చేస్తూ ఎన్డీఏ మెడ మీద ఈ రోజు ఆయన నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు వాళ్ళ వల్ల ఆ పార్టీ ప్రభుత్వం మనుగడ సాగిస్తున్నది కాబట్టి మెడ మీద కత్తి పెట్టి ప్రాజెక్టులను తరలించుకుపోతున్నారు, నీళ్లను తరలించుకుపోతా ఉన్నారు. దానికి సంపూర్ణంగా కోఆపరేట్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒకటి, ఇంతకుముందు భరత్ గారు అన్నారు, ఆయనకి అవగాహన లేక కాదు, ఆయన ఒక లక్ష్యంతోనే పనిచేస్తున్నాడు, తన గురువు కోసం పనిచేస్తున్నాడు. అది చాలా వాస్తవం. అది చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే అట్లా అన్నట్టుగా ఉన్నాడు. కాబట్టే మాకు కృష్ణాలో 500 ఇవ్వండి, అవతల గోదావరిలో 1000 ఇవ్వండి అని అంటున్నాడు. పైగా అబద్ధాలు చెప్తున్నాడు. నేను బీఆర్ఎస్ వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ అడుగుతున్నాను నేను. నాకు భరత్ గారు లెక్కలు చెప్పినారు. 2918 టీఎంసీలు మనకు అక్కడ రావాలి, యువతల 763 టీఎంసీలకి ఈరోజు లెక్క చాలా స్పష్టంగా. ఈరోజు హరీష్ రావు గారు గోదాలో దిగిండ్రంటే నీళ్లకు సంబంధించి ఎన్ని రావాలో చెప్తాడు. కాబట్టి మొన్న రేవంత్ రెడ్డి గారు ఎంపీలను పిలిచిండు కానీ ఎమ్మెల్యేలను పిలవలే. ఎమ్మెల్యేలను పిలిస్తే హరీష్ రావు గారు పోతారు, రేవంత్ రెడ్డి తంట తెంపుతాడు. రేవంత్ రెడ్డికి ఏం తెలియదు. ఆయన టీఎంసీ అంటే పాపం రేవంత్ రెడ్డి తృణమూల్ కాంగ్రెస్ అని కూడా అనుకుంటాడు. అట్లా అవగాహన లేదు. అవగాహన ఉండాలంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఒక ప్రేమ ఉండాలి. సో కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ, కేంద్రంలో 2 జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఈ 2 జాతీయ పార్టీలు కూడా వంతబాడుతూ రేవంత్ రెడ్డి ఇద్దరి దత్తపుత్రుడు, ఈరోజు 3 దత్తపుత్రుడు టు బి స్టేట్, చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ, వీళ్ళ 3కి ఎవరికి కోపాలు రాకుండా ఎవరి పనులు వాళ్ళకి చేసి పెడుతూ తందానాలు ఆడుతూ. కాబట్టి ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు, ఆ కేసు, ఈ కేసు అనేటు చంద్రబాబు నాయుడు ఒత్తిడి, అటు నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ అందరూ కోఆపరేట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కి చేయాలనుకుంటున్నారు. ఎందుకు అంటే ఈరోజు బీఆర్ఎస్ ఎండగడతా ఉన్నది ప్రజాక్షేత్రంలో. కేటీఆర్ గాని, హరీష్ గాని, బీఆర్ఎస్ పార్టీ గాని ఈరోజు రేవంత్ రెడ్డి చేసిన అడ్డమైన పనులకి మద్దతు ఇవ్వాలంటే, రేవంత్ రెడ్డి అంటున్నాడు చిన్న పిల్లగాడు నేర్చుకుంటాడన్న ఓపిక లేదు. బీఆర్ఎస్ ఏమైనా బీజేపీ పార్టీనా? మీరు చేసిన అడ్డమైన పనులకు మద్దతు ఇవ్వనికే, లేదే కేటీఆర్ ఏమైనా రాహుల్ గాంధీ నీ మూటలు అందుకుని నోరు మూసుకుని కూర్చోనికే? సో కాబట్టి ఈ రోజు ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. కాబట్టి తెలంగాణ భవన్ ఈ రోజు జనతా గ్యారేజ్ గా మారిపోయినది.
ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ప్రభావం ఉంటది. రైతు బంధు ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు సిగ్గు లేకుండా. ఓకే 3 పంట సీజన్ల పైసలు వేయలేదని రైతులకు తెలియదండి. ఈ సంబరాల్లో రైతులు భాగమవుతారా? అట్టర్ ఫ్లాప్ అవుతారు. ఆ రోజు కేసీఆర్ నిందలేసి తొండలు పెట్టే భూములకు పైసలు ఇస్తున్నాం అని చెప్పి ఈ రోజు ఎకరాలతో సంబంధం లేకుండా ఇస్తామంటున్నారు. కేసీఆర్ మీద ఏ నిందలు ఆరోపణలు మీరు నిరాధారమైనవి చేసినారో అవన్నీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తమ గురించి ఆ రోజు చెప్పిందేమన్నంత దారుణంగా కాంగ్రెస్ పార్టీ పాలన ఉన్నదనేది ప్రజల అనుభవంలో ఉంది సీతారామరాజు గారు. ఇంకా ఈ మోసాలు అనేవి ఇంకేం నడవవు. మీరు ఎన్ని ఫోన్ ట్యాపింగ్లు ఎన్ని ఇంకోటి తీసుకొచ్చినా ఏం చేసినా అది ప్రజలకు సంబంధించిన అంశం కాదు. కాబట్టి దాన్ని ఏదో తలబద్దలు కొట్టుకొని రేవంత్ రెడ్డి ఉన్న తెలివి లేని మేధావులు, బుద్ధి లేని జీవులు ఏదో ఆయనకి ఏదో తమ వ్యక్తిగత కక్ష రేవంత్ ద్వారా తీర్చుకోవాలని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు కూడా ఆల్రెడీ పల్సన్ అయిపోయింది. కాబట్టి అంతిమంగా తెలంగాణ అనేది మేల్కుంటా ఉన్నారు సీతారామరాజు. మొత్తానికి తెలంగాణ రైతాంగం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజం మేల్కొంటుందని శ్రీశైల్ గారు చెప్తా ఉన్నారు. భరత్ గారు, ఇక్కడ ఓవైపు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రభుత్వం బనకచర్ల విషయంలో శరవేగంగా ముందుకు సాగుతూ ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం అందిస్తున్న పరిస్థితి, అనుమతుల విషయంలో కావచ్చు, ఆర్థిక సాయం విషయంలో కూడా ముందడుగు వేసేందుకు కూడా సిద్ధమైన సందర్భం కూడా కనిపిస్తుంది. కానీ రాష్ట్ర సర్కారు మాత్రం బనకచర్ల విషయంలో పూర్తిగా ఎలాంటి కార్యాచరణ లేకుండా నిన్న మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించిన సందర్భం. ఈ క్రమంలో నిజంగానే ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలంటే ఏం చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? ఎలాంటి కార్యాచరణ ఉండాల్సిన అవసరం ఉందంటారు? కార్యాచరణ లేకుండా ఉండేదానికి అది కావలసుకొని చేసిన పని. అది ఒక్క విషయం మాత్రం ఇంతకుముందు శ్రీశైల్ రెడ్డి గారు కూడా ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఒక్క విషయం మాత్రం స్పష్టం, ఇవాళ తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాలు తెలంగాణ ప్రజలే కాపాడుకోవాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డారు. కాంగ్రెస్ పార్టీ, మీరు ఒక విషయం చూడండి, కాంగ్రెస్ పార్టీనే కదా వీటన్నిటికీ మూల కారణం. ఈ రాష్ట్రం ఏర్పడిన ఈ రాష్ట్రానికి దేశం కన్నా కొంచెం ఒక సంవత్సరం వెనకకి స్వతంత్రం వచ్చింది, 13 నెలల వెనకకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటే 1948 నుంచి ఇప్పటి వరకు మీరు లెక్కలు తీయండి, 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన తప్పితే మొత్తం తెలంగాణ వ్యతిరేకుల చేతనే ప్రభుత్వం ఉన్నది. అంటే అటు కాంగ్రెస్ పార్టీ, తర్వాత టీడీపీ పార్టీ, ఈ 2 పార్టీలు కూడా పని కట్టుకొని తెలంగాణని దోపిడీ చేసే కార్యక్రమం, జల దోపిడీ, తర్వాత నిధుల దోపిడీ, తర్వాత ఉద్యోగాల దోపిడీ చేయడం అనేది జరిగింది. దాని మీదనే ఉద్యమాలు జరిగినాయి. ప్రజల ప్రాణాలు తీసుకున్నారు. లెజిటిమేట్ రైట్ని అడిగినందుకు ప్రజల ప్రాణాలు తీసుకున్నారు. విపరీతమైన హింసని ప్రజల మీద రుద్దడం జరిగింది. మొదటి తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మీద భాషవికమైన దాడి, ఘోరాతి ఘోరమైన దాడి చేసేసి వందల మంది విద్యార్థుల యొక్క ప్రాణాలు పోలీసు తూటాలకు బలి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత తెలంగాణకు రావాల్సిన నీటన్నిటిని కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కు మళ్లించే దాంట్లో కీలక పాత్ర కాదు, పూర్తి పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత తెలంగాణలో ఉద్యోగాలు లేకుండా మొత్తం ఆంధ్ర ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ నిధులన్నిటిని కూడా ఆంధ్ర ప్రాంతానికి మళ్ళించింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత టీడీపీ పార్టీ. ఇవన్నీ జరుగుతూ ఉంటే కళ్ళొప్పగించి చూసింది ఆనాటి జనసంఘ్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి. ఓకే, తర్వాత తెలంగాణ ఉద్యమంతో, తర్వాత ప్రజల ప్రాణాల త్యాగంతో, కేసీఆర్ గారి త్యాగంతో, ఆయన ప్రాణాన్ని చావు నోట్లో పెట్టి తీసుకొని వచ్చిన తెలంగాణ సాధించిన సందర్భంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడిండ్రండి? తల్లిని చంపి పిల్లని బతికిచ్చిండ్రని విషయాన్ని కక్కినాడు. ఆయన ప్రభుత్వంలోకి రావడమే ఏం చేశాడు? 7 మండలాలని, తర్వాత సీలేరు ప్రాజెక్టుని రెండింటిని తీసుకుపోయి ఆంధ్రప్రదేశ్కి అప్పచెప్పిండు. కనీసం కన్సల్టేషన్ కూడా లేదు. ఆనాటికి ఇక్కడ ప్రభుత్వం ఉన్నది, కనీసం కన్సల్టేషన్ లేకుండా తను చాలా అత్యంత దుర్మార్గంగా, తర్వాత దౌర్జన్యంగా ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రివర్ బోట్స్ వేసినారు. రివర్ బోట్స్ ఎక్కడ, ఏ రాష్ట్రానికి లేని రివర్ బోట్స్ ఇక్కడ ఎందుకు వచ్చినాయండి? ఓకే, కంటిన్యూస్గా ఈ రాష్ట్రం మీద ఆంధ్ర పెత్తనం పెట్టుకునే దానికోసం. తర్వాత బీజేపీ, కాంగ్రెస్ 2 పార్టీలు మీరు తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ని సపోర్ట్ చేసినాయి తప్ప నష్టపోయింది తెలంగాణ. 67 సంవత్సరాల పరాయి పాలనలో నష్టపోయింది తెలంగాణ ప్రజలు. నీరు
ఇక్కడి నుంచి దుర్మార్గంగా తరలించకపోయినారనే నిజం తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్కే సపోర్ట్ చేసినారు తప్ప ఓకే. తెలంగాణకు సపోర్ట్ చేయాలి. ఒక ప్రాజెక్ట్ 920 టీఎంసీల గోదావరి నీటిని ప్రాజెక్టులకు మళ్లించిన ఘనత కేసీఆర్ గారిది. కేవలం 9.5 సంవత్సరాల పరిపాలనలో మరి 67 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ టీడీపీ తెలంగాణకి ఎన్ని నీళ్లు తీసుకొచ్చినారండి? స్తాంబాలం లాంటి ఒక ప్రాజెక్టు కట్టినారు ఎస్ఆర్ఎస్పిని, 100 టీఎంసీలు కూడా లేదు. ఎన్నడూ 100 టీఎంసీలు రైతులకు వచ్చిన సందర్భము లేదు. ఓకే. అదేంటంటే శంకుస్థాపన చేసినప్పుడు ఒక ప్రైమ్ మినిస్టర్ ఉంటాడు, మళ్ళా దాన్ని ఇనాగరేషన్ దాన్ని ప్రారంభించే టైంకి ఆ ప్రైమ్ మినిస్టర్ చనిపోతాడు కూడా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎంత కాలం తీసుకున్నారు అనేది. ఓకే. మరి కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు? 3.5 సంవత్సరాలలో కాళేశ్వరాన్ని కట్టినారు, మిషన్ కాకతీయాన్ని ఇంప్లిమెంట్ చేసినారు. ప్రతి ఎకరాన్ని ప్రతి ఊరికి నీళ్లు, సాగునీరు, తాగునీరు తీసుకొని వచ్చి పెట్టినారు. ఓకే. అంటే తనకు చిత్తశుద్ధి ఉంది, ప్రజల మీద ప్రేమ ఉన్నది కాబట్టి వారు చేయగలిగినారు. కాంగ్రెస్కి చిత్తశుద్ధి లేదు కాబట్టి 67 సంవత్సరాలలో ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు రాగానే ఏం చేస్తున్నారు? మళ్ళా చంద్రబాబుతోని బాయి ఇవాళ మళ్ళీ తెలంగాణకు సంబంధించిన మొత్తం వనరులన్నింటినీ తరలించే కార్యక్రమం వాళ్ళు చేస్తూ ఉన్నారు, వీళ్ళు సహకరిస్తూ ఉన్నారు. ఓకే. ఇదంతా ఏంటంటే మళ్ళీ తెలంగాణ అస్తిత్వం అనేది ప్రశ్నార్థకమైంది. నిరంతరం తెలంగాణ అస్తిత్వము అనేది ఇవాళ ఒక ఎజెండాగా ప్రజల ముందుకి వచ్చింది. ప్రజలు నెట్టివేయబడ్డారు. ఆ అస్తిత్వ పోరాటాలు అనేది ఖచ్చితంగా చేయాల్సి, నిలబడాలి, బతకాలి, ఒక పద్ధతి మీనింగ్ఫుల్గా బతకాలి అని అంటే ఇవాళ అస్తిత్వ పోరాటం అనేది తెలంగాణ ప్రజలకి అది ఒక ఒక దినచర్యలాగా కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైట్. ఇది అందుకనే ఇవాళ హరీష్ రావు గారు ఈ లెక్కలన్నీ తీసుకొని అదే పనిగా మాట్లాడుతూ ఉంటే శ్రీశైల్ రెడ్డి గారు అన్నారు హరీష్ రావు గారిని పిలవకుండా ఎంపీలను పిలిచినారని. కరెక్టే, నిన్న కూడా వీటన్నిటి మీద వివరణ ఇచ్చినారు, బ్రహ్మాండమైన వివరణ ఇచ్చినారు. ఇవాళ నేను చెప్పిన 2918 టీఎంసీల కథ అంతా కూడా వారిచ్చిన ఫ్యాక్ట్స్ మూలంగానే మాకు ఇవంతా తెలిసింది. అంటే జరుగుతున్న అన్యాయం తెలుసు, కానీ ఆ లెక్కలన్నీ కూడా నేనేమనుకున్నానంటే ఇప్పుడు ఈ మాధ్యమం ద్వారా చెప్పదలుచుకుంది కూడా ప్రతి ఊళ్ళో చర్చ జరగాలి, ప్రతి ఊళ్ళో చర్చ జరగాలి. లేకపోతే వచ్చే తరాలకి నీళ్ళు అనేవి చాలా కష్టం తెలంగాణలో. ఈ రకంగా ఓపెన్గా ఏంటి దొంగల ముఠాల్లాగా దౌర్జన్యంగా గుంజుకొని పోతా ఉంటే, నోరు మూసుకొని కూర్చుంటే తెలంగాణ నోట్లో మట్టి తప్ప ఇంకేం ఉండదండి. అంటే ఇది అంత సింపుల్గా మాట్లాడాల్సిన విషయము, అంత స్ట్రేట్గా ఉన్న విషయము. ఈ మోసాన్ని అర్థం చేసుకోకపోతే, ఇంకా అమాయకంగానే ఉంటే అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది, సర్వనాశనం అవుతాం. ఎస్ భరత్ గారు, ఇక్కడ మరొక కీలకమైన అంశాన్ని తీసుకుంటే మనం సాగునీటి రంగంలో తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని ఇప్పటికే మనం చర్చించాం. ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టుగా ఓవైపు 1.5 కాలంగా పెట్టుబడి సాయం అందక రకరకాల ఇబ్బందులతో రాష్ట్రంలో రైతులు 500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాన్ని మనం చూసాం. పెట్టుబడి సాయం విషయంలో రకరకాల కుంటి సాకులతో ఏ విధంగా ఎగవేసే ప్రయత్నం జరుగుతుందో కూడా మనం చూసాం. ఈ క్రమంలో రాష్ట్ర సర్కారు రైతుకు సంబంధించిన రైతు భరోసా ఇటీవలి కాలంలో స్థానిక ఎన్నికల వేళ మరోసారి తెరదీసి సంబరాలు జరుపుకోవాలని ఇచ్చిన పిలుపును మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? రైతులు దీన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉందంటారు? శ్రీశైల్ రెడ్డి గారు వినిపిస్తుందా? హలో శ్రీశైల్ రెడ్డి గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం రైతు భరోసాకు సంబంధించిన విషయంలో అనేక అంశాలు, రైతు రుణమాఫీ విషయంలో మోసం జరిగిందని రైతాంగంలో ఆగ్రహం వ్యక్తమైన పరిస్థితిని గతంలో మనం చూసాం. రైతు భరోసాకు సంబంధించి వానాకాలం కావచ్చు, గతంలో జరిగిన అనేక విడతల్లో కూడా రైతులకు పెట్టుబడి సాయం అందని పరిస్థితి, రైతులు ఆర్థికంగా చితికిపోయి వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగిన సందర్భం. ఈ క్రమంలో రాష్ట్ర సర్కారు రైతు భరోసాకు సంబంధించిన పండుగ జరుపుకోమని పిలుపునివ్వడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇది ఎట్లుందంటే మూడు పంట కాలాలు పైసలు ఇవ్వకుండా లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఆ 7,000 పైచిలు కోట్లు కేసీఆర్ గారు అప్పుడు రైతు బంధు కోసం పెడితే వీళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చి అది ఆపేసి వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా అవే పైసలు ఇచ్చింది. ఆ తర్వాత 3 దఫాలుగా
3 పంట కాలానికి రైతులకి డబ్బులు ఇవ్వలే. ఇచ్చినా కూడా మేము 2 ఎకరాల లోపే ఇస్తామని చెప్పి కూడా 1 ఎకరానికి ఒక 10 గుంటలు 20 గుంటలు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. రైతులు రగిలిపోతా ఉన్నారు. కేసీఆర్ గారి పరిపాలనా కాలంలో ఆ పంట సీజన్ రాకముందే విత్తనాలు కొనుక్కోనికనో పురుగు మందులు కొనుక్కోనికనో అది పెట్టుబడి సాయం అంటే ఏందండి? ఎప్పుడో ఇచ్చుడు కాదు. రైతు బంధు యొక్క రూపకల్పననే చాలా పెద్ద దూరదృష్టితో జరిగిన విషయం అది. సకాలానికి డబ్బులు ఇవ్వాలి తప్ప అదేదో అంటారు కదా, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని. అట్లా రైతాంగానికి ఇచ్చే సాయం కూడా సకాలంలో ఇవ్వాలనేది ఒకటైతే, వీళ్ళు ఎప్పుడు సకాలంలో ఇవ్వలేదు. 2, వీళ్ళు ఇప్పటికీ 3 పంట కాలాలకు సంబంధించిన రైతు బంధు ఎన్నో ఎకరాలు ఉన్న రైతులకి ఎంతో మందికి ఎగ్గొట్టిరు వీళ్ళు. సో ఈ రోజు మేము మొత్తం ఇస్తున్నాము, మీరు సంబరాలు జరుపుకోండి అంటే సంబరాలు జరుపుకోవడానికి రైతాంగం సిద్ధం లేదు. సరే, కాంగ్రెస్ పార్టీ సభలు పెడుతుంది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తల్ని రైతులుగా చూపిస్తూ తరలిస్తుంది, అవేవో షో చేస్తారు, అది వేరు విషయం. కానీ ఈ రోజు రైతాంగము అన్ని అంటే ప్రతి దశలో కూడా పెట్టుబడి సాయం దగ్గర నుంచి, నీళ్ల దగ్గర నుంచి, కరెంటు దగ్గర నుంచి, పండిన పంటలు వాళ్ళు కొనకపోవడం దగ్గర నుంచి, వానలకు తడిసిపోయి డిస్ట్రెస్ సేల్ చేసుకోవాల్సిన దుస్థితిలో పంటల్ని కాలబెట్టుకొని మార్కెట్ కు తీసుకపోయినా పైసలు గిట్టుబాటు కావని ఉద్దేశంతో పొలంలోనే పంటల్ని కాలబెట్టిన ఉదంతాలు ఎన్నో తెలంగాణలో గత సంవత్సరం కాలంలో జరిగినాయి. ఇవన్నీ రైతులు తమ బాధ తాము అనుభవించిన బాధలు ఇవి. వాళ్ళు న్యూస్ పేపర్ చదివో టీవీలు చూసో తెలుసుకునేవి కాదు కదా, తమ సొంత బాధ కదా. తమ జీవన చిత్రం అట్లా ఉంది కదా, జీవన చిత్రం ఛిద్రమైంది కదా వాళ్ళది. సో కాబట్టి ఈ రోజు ఈ రైతు బంధుకు సంబంధించిన సంబరాలు కాంగ్రెస్ పార్టీ షో ఆపే తప్ప అది ప్రజలు రైతాంగం పార్టిసిపేషన్ అనేది ఏమి ఉండదు. వీళ్ళు అంటే ఎంత నిస్సిగ్గుగా, నిర్లజ్జగా, పరిహాసం. అంటే ఒకవైపు రైతులు అన్ని రకాలుగా కుమిలిపోతా ఉంటే, పంట కొనండి బాబు అని కలెక్టర్ల కాళ్ళ మీద పడతా ఉంటే, వాళ్ళ అకాల వర్షాల కంటే రైతు కంట కురిసిన కన్నీరే ఎన్నో ఎక్కువ పాళ్ళు ఉంటే వాళ్ళ బతికేమో అట్లా ఉంటే మీరు సంబరాలు చేసుకోండి అంటే ఎంత అమానవీయం, ఎంత పరిహాసం అది. ఇది ఒక రాక్షస మనస్తత్వం, పైశాచిక ఆనందం పొందే వాళ్ళు మాత్రమే ఇవి చేయగలుగుతారండి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే, రైతులకు సకాలంలో మీరు ఇచ్చి ఉంటే అసలు మీరు చెప్పాల్సిన పని లేదు. ఊళ్ళలోనే రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టుకుని పాలాభిషేకాలు చేస్తారు. కేసీఆర్ గారికి చేయలేదు గతంలో. ఇప్పుడు ఎక్కడైనా తెలంగాణలో రేవంత్ రెడ్డికి పాలాభిషేకం జరుగుతుందా? రేవంత్ రెడ్డికి వాట్సాప్లలో ఆగ్రహముకి గురైన మోసపోయిన మహిళల బూతులే ఈరోజు రేవంత్ రెడ్డికి అభిషేకంగా ఉన్నాయి తప్ప రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి సంబరాలు చేసుకునే పరిస్థితి తెలంగాణలో అయితే ఏం లేదు. సీతారామరాజు రైట్. భరత్ గారు, ఈ అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? వాస్తవానికి రైతు చుట్టూ అనేక రకాల సమస్యలు, సవాళ్లు చూస్తా ఉన్నాం. పెట్టుబడి సాయం అందని పరిస్థితి, పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర అందించే సందర్భం. మొట్టమొదటి ఒక చిన్న సవరణ, 7,600 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం చివరి విడత రిలీజ్ చేసేదానికి ముందు కాంగ్రెస్ పార్టీ రాక్షసంగా దాన్ని ఆపించినారు. ఆపించి ఏమన్నారు, December 9వ తారీఖు నాడు మీ అకౌంట్లలో పడితే మేము ప్రభుత్వం వస్తుంది అని అన్నారు. December 9 లేదు, రైతు బంధు లేదు. ఆ మొత్తం విడత రైతు బంధుకు సంబంధించిన డబ్బులన్నీ కూడా వేరే వాటికి పంపించేసేసి ఖర్చు పెట్టేసేసినారు. రైతులకు ఇచ్చింది నామమాత్రం. నామమాత్రం, మొత్తం ఇచ్చింది లేదు, మొత్తం ఇవ్వలే, చాలా తక్కువ ఇవ్వడం జరిగింది నామమాత్రంగా. అది కూడా సీజన్ అయిపోయే సమయానికి కొంత వేసినారు. 11 విడతలుగా అంటే 11 సీజన్స్కి కేసీఆర్ గారు రైతు బంధు టెన్షన్గా ప్రతి సీజన్కి ముందే వ్యవసాయ పనులు ఏదైతే సీజన్ స్టార్ట్ అవుతుందో దానికన్నా ముందే రైతు బంధు రైతులకు చేరే విధంగా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లకు పోయే పద్ధతిలో ఒక స్కీమ్ని దాన్ని తయారు చేసి దాన్ని అమలు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఈవెన్ ఘోరమైన పరిస్థితి ఏంటంటే కోవిడ్ పరిస్థితి. కోవిడ్ పరిస్థితుల్లో ఆదాయం పూర్తిగా పడిపోయింది రాష్ట్ర ప్రభుత్వానికి. అయినా కానీ కోవిడ్లో కూడా పంట తీస్తున్నారు రైతులు. ఆ రైతుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు కోవిడ్ కాదు, ఇంతకన్నా మహమ్మారి ఏదైనా రానియండి, రైతు బంధు ఖచ్చితంగా పడుతుందని చెప్పి రైతు బంధు కోవిడ్లో కూడా సకాలంలో రైతు బంధు అందించిన ఘనత కేసీఆర్ గారికి. ఆ రకంగా
రైతు బంధుని ఇంప్లిమెంట్ చేస్తే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చివరి విడత, తర్వాత ఇప్పుడు ఇది 4వ విడత. ఏది వీరి ప్రభుత్వంలో 4వ విడత కావాలి. ఓకే, ఈ 5 విడతలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమంది రైతులకు రైతు బంధు ఇచ్చింది? వాడు పేరు పెట్టుకున్నారా లేదో పేరు పెట్టుకున్నారు రైతు భరోసా అని. నీ రైతు భరోసానో ఏదో ఒకటి, నువ్వు రైతులకి రైతు బంధు పథకం కింద, రైతు భరోసా పథకం కింద మీరు ఇచ్చిన డబ్బెంతో మీరు వైట్ పేపర్ డిక్లేర్ చేయండి. ఓకే, తెలుస్తుంది ఎంత మోసం చేశారు రైతులని. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ప్రజల్ని మోసం చేయడానికి మళ్ళా ప్రజలు వాళ్ళని నిలదీసి గల్లా పట్టుకొని అడుగుతారు కాబట్టి ఇవాళ రైతు బంధు పూర్తిగా వేస్తున్నారు. ఇది మొత్తం వేసేదాకా ఇంకా వేచి చూడాల్సిందే. ఎందుకంటే కొన్ని విడతలు పడ్డాయి, ఇంకా పడాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడే సంతోషపడాల్సిన అవసరం లేదు, కీర్తి పతాకాలు వాళ్ళకి ఎగరేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకొక విషయం ఏంటంటే పాలాభిషేకం రేవంత్ రెడ్డికి చేస్తున్నారు అని శ్రీశైల్ రెడ్డి గారు అన్నారు. అయ్యా ఇప్పుడు మీరు గుర్తు చేసినారు కాబట్టి బలవంతంగా చేపిస్తారు, రేపు పొద్దున్న నుంచి బలవంతంగా చేపిస్తారు. ఈ తెలుగులు చాలా ఉన్నాయి వాళ్ళకి. రైతులకి సేవ చేయడము, తర్వాత వ్యవసాయాన్ని స్థిరీకరించడము, తర్వాత పండిన పంటను కొనడం. సిగ్గు ఎగ్గులేని ప్రభుత్వం అండి ఇవాళ ఉన్న ప్రభుత్వం. కుప్పల మీద రైతులు ప్రాణాలు వదులుతూ ఉంటే విహారయాత్రలు చేసిన మంత్రులు ఉన్నారు, విచిత్రమైన పనులు చేసిన ప్రభుత్వం ఉన్నది. తర్వాత ఏం చేసినారండి, ఇక్కడ కుప్పల మీద జనం చచ్చిపోతూ ఉంటే రైతులు ఇబ్బంది పడుతూ ఉంటే అందాల పోటీలు పెట్టిన ఘనత కదా ఈ ప్రభుత్వం అనేది. ఆ అందాల పోటీలు కూడా చక్కగా పెట్టలేదు. రాష్ట్రం యొక్క పరువు అంతర్జాతీయంగా నాశనం చేసిన కథ ఇవాళ. అందుకనే ఒక చిత్తశుద్ధి అనేది ప్రజల పట్ల ఉండాలి. వీళ్ళకి చిత్తశుద్ధి లేదనేది సుస్పష్టం. చిత్తశుద్ధి లేనప్పుడు, ప్రజల మీద ప్రేమ లేనప్పుడు, ప్రజల యొక్క బాగోగుల మీద పట్టింపు లేనప్పుడు ఏదైతే జరగాలో ఇవాళ అదే జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది నిరంతరం. ఇవాళ ఇది తాత్కాలికంగా చేసిందే తప్ప ఫ్యూచర్లో కొనసాగదు ఇది. ఏది ఈ రైతు బంద్ వేయడం, రేపు పొద్దున ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ దీన్ని బంద్ పెట్టడం గ్యారంటీ ఖచ్చితంగా. ఇందిరమ్మ ఇళ్ళు కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, ఇవన్నీ తాత్కాలిక డ్రామాలు. ఇవాళ ఎలక్షన్ ముందు వేషాలు ఇవన్నీ. దాంట్లో నిర్ద్వందంగా ఇది నిజం, దీంట్లో ఏ మాత్రం అబద్ధం లేదు. మనం చూస్తున్నాం ఏడాదిన్నరగా రైతులకు బాకీ పడ్డ వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడి సాయం చెల్లించకుండా పండుగ జరుపుకోవాలి, సంబరాలు జరుపుకోవాలని రాష్ట్ర సర్కార్ అయితే పిలుపునిస్తుందో ఇది అత్యంత దుర్మార్గమైన చర్యని భరత్ గారు అలాగే శ్రీశైల్ గారు కూడా చెప్తా ఉన్నారు. కేవలం స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఈ పన్నాగాన్ని తెరపైకి తీసుకొచ్చారు కాబట్టి తెలంగాణ రైతాంగం కూడా దీన్ని అర్థం చేసుకుంటుందని వారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. భరత్ గారు మరో కీలకమైన అంశం తీసుకుంటే వాస్తవానికి మనం చూసాం సుంకిశేల రీటైలింగ్ వాల్ కుప్పకూలిన సందర్భం తెలంగాణ వ్యాప్తంగా దానిపై పెద్ద ఎత్తున వివాదం చెలరిగిన పరిస్థితి కూడా కనిపించింది. ఏ విధంగా ఇంత ఈ పనులు చేపడతారని దానికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు ఆగమేఘాల మీద దానికి సంబంధించిన మరమ్మతులు చేపడుతున్నట్టుగా కనిపిస్తుంది. కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన నిర్మాణాలు ఏడాది నరగా కూడా వాటికి సంబంధించిన రిపేర్లు చేపట్టకుండా సుంకిశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న అడుగుల్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? దాదాపు 20 నెలలు అయిపోయిందండి మేడిగడ్డ ప్రమాదం జరిగి. ప్రమాదమా, విద్రోహమా, సాంకేతిక లోపమా ఏదో తెలియదు ఇంత మటుకు. దాని మీద ఇన్వెస్టిగేషన్ కూడా ప్రాపర్గా లేదు. తర్వాత 20 నెలలుగా దాన్ని రిపేర్ చేయకుండా ఉంచి వాళ్ళు ఏం ప్రూవ్ చేయదలుచుకున్నారు? ప్రాజెక్ట్ కొట్టకపోయింది, 1,00,000 కోట్లు గోదావరిలో కలిసిపోయినాయి అని మాట్లాడతారు. కేవలం ఈ దొంగ ప్రచారం చేయడానికి మాత్రమే అది ఒక ఐటమ్గా పెట్టుకొని చేయాలన్న ఉద్దేశంతో ప్రాజెక్టులో నీళ్లు నింపట్లేదు. ఇది ఎంత దుర్మార్గం అండి. ప్రజల యొక్క ప్రయోజనాలని పణంగా పెట్టి, రాజకీయాల కోసం ప్రజల యొక్క ప్రయోజనాలని పణంగా పెట్టడం అని అంటే, నీటిని రాకుండా, ప్రజలకు నీరు అందకుండా, తాగునీరు అందకుండా ఈ రకంగా చేయడం అని అంటే ఇవాళ సుంకిశాలది మీరు చేస్తున్నారు, సంతోషం. కానీ ప్రమాదం ఎందుకు జరిగింది? మరి దేనికోసం ప్రమాదం జరిగింది? తర్వాత టన్నెల్, ఎస్ఎల్బిసి టన్నెల్ ఎందుకు ప్రమాదం జరిగింది? మీరు మాట్లాడినట్టుగానే బాధ్యతారహితంగా మేము మాట్లాడాలనా? మేమేం అడుగుతా ఉన్నాం? మీరు ఏం ఎంక్వైరీలు చేసుకుంటే అది ఎంక్వైరీలు చేసుకోండి.
ముందుగా దాన్ని రిపేర్ చేయండి. రిపేర్ చేయకుండా అక్కడ అక్రమంగా తర్వాత ప్రభుత్వ అనుమతితోని ఇలా ఇసుక తీస్తూ ఉన్నారు ఆ బ్యారేజీల ముందట. ఎస్, రేపు పొద్దున్న దానికి ఎంత ప్రమాదం జరుగుతుందండి. అంటే కాళేశ్వరం కేసీఆర్ గారు చేసిన మంచి పనుల నన్ను రూపుమాపి ఆనవాళ్ళు లేకుండా చేస్తానని ముఖ్యమంత్రి గారు ఓపెన్గా మాట్లాడినారు. ఇవాళ దాంట్లో భాగంగానే మీరు చేస్తున్నారు ఇదంతా. మొత్తం ఈ ప్రాజెక్ట్ని అంతా కూడా ధ్వంసం చేయాలనే కార్యక్రమం మీరు పెట్టుకున్నారు అని మేము ఆరోపించవచ్చు కదా. ఓకే, మేము అదే ఆరోపించట్లేదు. మా ఆలోచన అట్లా లేదు. ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా ప్రజల యొక్క ప్రయోజనాన్నే ముందు భాగంలో పెట్టి ఉద్యమం కానివ్వండి, పోరాటాలు కానివ్వండి, పరిపాలన కానివ్వండి అట్లా చేయడం జరిగింది. ఓకే, మీరు రిపేర్ చేయండి అని అంటాను. ఎంత అవుతుంది రిపేర్ చేయడానికి కూడా ఇంజనీర్లు చెప్పినారు, ఎల్ఎన్టీ వాళ్ళు కూడా చెప్పినారు. చేసేదానికి వాళ్ళు సిద్ధంగా ఉన్న రోజుల్లోనేమో మీరు చేయనీయలేదు. ఇలా మీరు చేయము మేము అనేది మీరు నిర్ణయం తీసుకొని భీష్మించుకొని ఇవాళ దాన్ని ఖరాబ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు ప్రజల ప్రయోజనాలకి వ్యతిరేకము. మీ స్వార్థ రాజకీయాలు, మీ ఓటు రాజకీయాల కోసము మీరు ఎంత దూరమైనా పోతారు. ఒక ప్రాజెక్టును కూలగొట్టే నాశనం అయిపోయేదానికైనా, ప్రజల వ్యవసాయాలు నాశనం అయిపోయేదానికైనా, వాళ్ళ జీవితాలు నాశనం అయినా లెక్కలేదు మీకు. ఓకే, ఇది ఎంత ఎంత దారుణమైన విషయం అండి. ఇవాళ మీరు దేనికోసం ఇవాళ 1000 టీఎంసీలు గోదావరిలో, 500 టీఎంసీలు, అరే నాయన 700 పైచిలకు టీఎంసీలు కృష్ణానదిలో రావాలి మనకి. దానికోసం కేసీఆర్ గారు కొట్లాడి ట్రిబ్యునల్ వేయించినారు. ట్రిబ్యునల్లో ఇవాళ అది దాదాపు రిజల్ట్ వచ్చే సమయం దగ్గర పడింది. ఆడ లెక్క ప్రకారం మనకు 700 టీఎంసీల పైన అవార్డు అయ్యే సమయంలో 500 ఉంటే చాలని మాట్లాడితే నువ్వు ఎవరికి నువ్వు పని చేస్తున్నావు, ఎవరికి తాబేదారి పని చేస్తూ ఉన్నావు, ఎవరికి న్యాయం చేస్తున్నావు, ఎవరికి అన్యాయం చేస్తున్నావు. నీ గురువుకు న్యాయం చేస్తున్నావు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నావు. 2918 టీఎంసీల గోదావరిలో రావాల్సి ఉంటే 1000 ఇస్తే సరిపోద్దని అంటాడు. తెలుసుకో ముఖ్యమంత్రి, 940 టీఎంసీలకి ఆల్రెడీ యూటిలైజేషన్ ప్రోగ్రామ్ అంతా కూడా తయారు చేసి ప్రాజెక్టులు కట్టినారు కేసీఆర్ గారు. నువ్వేం దేవరిస్తున్నావు 60 టీఎంసీల కోసం? 40 టీఎంసీలకి ఇంక మిగిలినది దానికోసం నువ్వు దేవరించాల్సిన అవసరం ఉన్నదా? ఒక ప్రాజెక్ట్ కట్టే కార్యక్రమం చేయి. నువ్వు ముఖ్యమంత్రి అయినందుకు నువ్వు ఒక ప్రాజెక్ట్ కట్టినావు అనే పేరు కూడా ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ అన్న చేయి. ఒక ప్రాజెక్టు చేయి, ఉన్న ప్రాజెక్టులను నడపవు. తర్వాత ఉన్న ప్రాజెక్టులని నాశనం చేసే కార్యక్రమం సైలెంట్గా ఉండి, ఇది ఎంత దుర్మార్గం అండి. ఇవన్నీ ఇట్లా చేస్తూ ఉంటే బీజేపీ ఆయనకు ఒత్తాసు పలకడం ఓకే, దుర్మార్గమైన ఆలోచన విధానం అండి. తెలంగాణ తరతరాలుగా 67 సంవత్సరాలు ఇబ్బంది పడ్డ తెలంగాణ, వీళ్ళ పట్ల మనం దయతో ఉండాలి, కనికరంతో ఉండాలి, సౌహృదయంతో ఉండాలి, మంచి జరగాలని కోరుకోవాలి. వీళ్ళు మంచిగా పని చేసుకుంటున్నారు, ఆదాయాన్ని పెంచినారు, అభివృద్ధిని చేసినారు, బ్రహ్మాండమైన అటవీ సంపదను పెంచినారు, తాగునీరు సాగునీరు పెంచడమే కాకుండా భూగర్భ జలాల్ని పైకి తీసుకొని వచ్చినారు. వీళ్ళకి సహాయం చేయాలనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇవాళ బీజేపీ దుర్మార్గమైన పాత్ర తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తూ తెలంగాణ ప్రజలకి నష్టం చేకూరుస్తూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, బీజేపీ పార్టీ అని కానివ్వండి, అటు ఇటు కానీ ఎక్కడ ఉన్నాడో తెలవని రేవంత్ రెడ్డి కానివ్వండి, ఇవాళ తెలంగాణ ప్రజల నెత్తి మీద శటకోపం పెట్టి సర్వనాశన కార్యక్రమం పెట్టుకున్నారు వాళ్ళు. అందుకనే అస్తిత్వ పోరాటాలు 1కి 2 సార్లు 3 సార్లు 100 సార్లు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ప్రజలు మననం చేసుకొని దాని మీద కార్యాచరణకు దిగాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే తెలంగాణకి గుండు సున్నానే. ఎస్ సార్, చాలా కీలకమైన అంశం ఇది. తెలంగాణకు సంబంధించిన రాష్ట్ర ప్రయోజనాలు అడుగడుగునా కూడా దగా చేస్తున్న ఈ తరుణంలో, ఢిల్లీ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తున్న ఈ తరుణంలో మరో అస్తిత్వ పోరాటానికి తెలంగాణ సమాజం సిద్ధం కావాలని భరత్ గారు చెప్తా ఉన్నారు. శ్రీశైల్ రెడ్డి గారు, మనం చూస్తున్నాం వాస్తవానికి సుంకిశాలకు ఒక నీతి, మేడిగడ్డకు మరో నీతి అనే ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి. గతంలో సుంకిశాలకు సంబంధించిన ప్రమాదం ఏ విధంగా జరిగిందో, అక్కడ ఏ విధంగా నష్టం జరిగిందో మనం చూసాం. దాన్ని ఇప్పుడు రిపేర్లకు పూనుకుంటున్న ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించడాన్ని, నిర్లక్ష్యం చేయడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంట?
సింపుల్. ఇందాక భరత్ గారు చెప్పినట్టుగా కాళేశ్వరం అనేది కూలిపోయింది, లక్షల కోట్ల రూపాయలు గోదావరిలో పోసేసిండు కేసీఆర్ అని పదే 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 ఈ సంవత్సరన్నర కాలంగా చెప్తూ వస్తున్నారు. బిలీవ్ మీ, ఈ రాబోయే ఇంకొక వీళ్ళు ఉంటే గింటే ఇంకొక 3.5 సంవత్సరాలు కూడా ఇదే మాట్లాడతారు. ఇంకోటి మాట్లాడడానికి ఏం లేదు వాళ్ళకి. సో కాబట్టి ఏంటి, కేసీఆర్ ని రాంగ్ ప్రూవ్ చేయాలంటే ఏంది, దాన్ని రిపేర్ చేయొద్దు, దాంట్లో నీళ్లు ఉన్నాయి ఇయ్యొద్దు. ఎన్ని ఉదాహరణలు. కేసీఆర్ గారు కాలు బయట పెట్టి కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి వస్తుంటే తప్ప నీళ్లు వదలలేదు వీళ్ళు. అరే ఇదేదో మా కుంప ముచ్చేటట్టుందని. సో ఈ రోజు కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టాలనే ఏకైక ప్రయత్నమే తప్ప 4 మంచి పనులు చేసి ప్రజల మనస్సుని గెలుచుకుందామనే తపన కాంగ్రెస్ పార్టీకి లేదు. కానీ జనాలకు తెలుసు, కేసీఆర్ గారి వల్ల కాలువలలోకి నీళ్లు వచ్చినాయి, రేవంత్ రెడ్డి వల్ల రైతుల కళ్ళలోకి నీళ్లు వచ్చినాయి. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇందాక మన చర్చ చూస్తున్న ఒక మిత్రుడు చెప్తా ఉన్నాడు, కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డికి, బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ఉన్న డిఫరెన్స్ అది. ఈరోజు ప్రకృతికి సంబంధించి ప్రకృతి వైపరీత్యాలు కావచ్చు, లేకపోతే అంత పెద్ద ఒక ఇంజనీరింగ్ అద్భుతానికి సంబంధించి ఏమైనా సాంకేతిక లోపాలు ఉండి ఉండవచ్చు. ఒకానొక పిల్లర్ కింద ఇసుక, ఇది నిన్న వీళ్ళు ఆ రోజు కాళేశ్వరం క్యాబినెట్ మీటింగ్ మినిట్స్ ఘోష్ కమిషన్ అడుగుతుందని ఏవో తీస్తున్నట్టున్నారు, మీడియాలో వచ్చింది. కేసీఆర్ గారు భారీ స్థాయిలో నీటి నిల్వ చేయాలని అనుకున్నారు, దానివల్ల ఈ ప్రమాదం జరిగింది అనేది ఒకరి నిన్నేదో ఆ మంత్రివర్గం అభిప్రాయపడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి. దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. కేసీఆర్ గారు భారీగా నీళ్లు నిల్వ చేయాలో అనుకున్నారనేది యాక్చువల్లీ పాజిటివ్ అంశం బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ పార్టీకి. వీళ్ళకి తెలివిలేక ఆ విషయం బయట పెడుతున్నారు. కానీ కేసీఆర్ గారు నీళ్లు అంటే, తెలంగాణ అంటే, రైతాంగం అంటే, వ్యవసాయం అంటే ఆయన ఎంత ప్రాణం పెడతారు, అంత భారీ. ఆయన ఎన్నోసార్లు చెప్పిండ్రు, ప్రపంచంలో అసలు చాలా చిన్న చిన్న దేశాల్లో కూడా, జింబాబ్వే లాంటి దేశాల్లో కూడా వేల టీఎంసీల నీటి నిల్వ చేస్తా ఉంటే మనకు ఆ కెపాసిటీ ఎందుకు లేదు, మనం ఎందుకు చేసుకోవద్దు అని కేసీఆర్ గారు పదే 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 తపన పడ్డారు ఆయన. ఈ రోజు నీళ్లకు సంబంధించిన నీళ్ల యుద్ధాలు జరుగుతా ఉన్నాయి. ఈ రోజు మీరు చూస్తున్నారు, ఇండియా పాకిస్తాన్ కి సంబంధించి కూడా నీళ్లకు సంబంధించిన ఎట్లాంటి నీళ్లు అనేది చాలా కీలకమైన అంశం. నదుల పరివాహక ప్రాంతంలోనే నాగరికతలు విలసిల్లినాయి. ఒక సింధు నాగరికత అంటాం, ఒక మెసొపొటేమియా నాగరికత అంటాం, సో ఒక హరప్ప మొహంజోదారో అని అంటాం. నీళ్లు అనేది అంత ప్రాముఖ్యత. ఇది కేసీఆర్ గారు గుర్తించారు. ఎందుకంటే కేసీఆర్ గారు రాజకీయ నాయకుడు కాదు, కేసీఆర్ గారు రాజనీతి. ఆ డిఫరెన్స్ కాంగ్రెస్ పార్టీకి, కేసీఆర్ కి ఉన్నదన్న విషయం ప్రజలకు తెలుసు. ఈ రోజు విశాల కావచ్చు, ఇందాక భరత్ గారు మెన్షన్ చేశారు, ఎస్ఎల్బిసి కూలిపోయింది, అందులో చిక్కుకున్న వాళ్ళ మృతదేహాలు ఇంకా రానేలేదు. సో ఏమైనా సోయి ఉన్నదా? ఈరోజు సుంక్షాల రిపేర్ చేయండి, చేయాల్సిందే. మరి మేడిగడ్డ ఎందుకు, ఎల్ఎన్టీ సిద్ధంగా ఉన్నా కూడా ఎందుకు చేయలేదు? ఎందుకంటే చేస్తే అరే ఇంత త్వరగా అయిపోయిందా, ఇంత చిన్న రిపేరా, ఇంత ఖర్చుతో అయిపోయిందా అంటే పెద్ద నష్టమేం జరగలేదన్నమాట. మళ్ళీ ఫుల్ కాళేశ్వరం నీళ్లు అందరికీ అందుతాయి, ప్రజలు పచ్చగా ఉంటారు. ఈ నీళ్లు ఎవరి వల్ల వచ్చినాయి, ఈ ప్రాజెక్ట్ ఎవరి వల్ల వచ్చింది అనేది మళ్ళీ వాళ్ళ సుడిపథంలో తెలుస్తుంది. దానికంటే గొప్ప పని వీళ్ళు చేయలేరు. సో కాబట్టి ఏంది, ఇంకా పదే 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 ఒకటే, కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టాలి. అది కాళేశ్వరం అవ్వండి, ఫోన్ ట్యాపింగ్ అనండి, ఇంకోటి అనండి, కేసీఆర్ గారిని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకొక మేనిఫెస్టో లేదు. కానీ ఎట్లా అయితే వీళ్ళ అసలైన మేనిఫెస్టో ఫెయిల్ అయిందో, ఈ కుటిలమైన మేనిఫెస్టో కూడా ఫెయిల్ అవుతుందండి. ఇట్స్ సింపుల్. ప్రజలకి ఏం కావాలండి, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు కావాలి, కళ్యాణ లక్ష్మి అందాలి, షాదీ ముబారక్, పిల్లలు స్కూళ్ళకి పోవాలి, స్కూల్లో పోతే మంచి నాణ్యమైన కలుషితం కాని ఆహారం దొరకాల, వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. ఇవి ఏమైనా జరుగుతున్నాయా? ప్రజలు అవి ఆలోచిస్తారు తప్ప వీళ్ళు చేస్తున్న తప్పుడు ఆరోపణల గురించి జనాలు ఆలోచించారు. వీళ్ళు ఎంతగా బీఆర్ఎస్ పార్టీని వీళ్ళు అనగదొక్కుదాం అనుకుంటే ఆ పార్టీ అంతా పైకి లేస్తుంది. ఇక కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధం అవుతుంది, అంతకంటే వేరే ఏం చేస్తారు అమరాజ్. ఎస్ సార్, చాలా కీలకమైన అంశాలు ఇవి. వాస్తవానికి తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఏమైందని చెప్పేసి వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలోనే అసలైన హామీల అమలుపై, హామీలకు సంబంధించిన విషయంపై దృష్టి సారించకుండా వాటిపై పూర్తిగా పక్కదారి పట్టించేలాగా కేవలం ప్రజల దృష్టి మళ్లించే దిశగానే రకరకాల
వ్యవహారాలను తెరపైకి తీసుకొచ్చేసి ప్రజలను అటెన్షన్ డైవర్షన్ చేసే చర్యలు జరుగుతున్నాయి తప్ప తెలంగాణ ప్రయోజనాలు కాపాడే దిశగా ఒక్క అడుగు కూడా పడడం లేదనే అంశం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సుంకిశాలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించిన ప్రమాదం జరిగిన సందర్భంలో వాటి మరమ్మతులు చేపడుతూ మేడిగడ్డ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే జరుగుతుందనే అంశాన్ని కూడా శ్రీశైల్ గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీశైల్ గారు, అలాగే భరత్ గారు చర్చలో పాల్గొన్నాం.